ఈవెన్ నెంబర్ వచ్చిందని కప్ కేక్ బోనస్గా ఇచ్చారు. హాయ్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవ్రీ మంత్లీ బేబీ ఫోటోషూట్ చేసినట్టే ఈ మంత్ కూడా బేబీ ఫోటోషూట్ చేయబోతున్నాను. ఈసారి నేను కూరగాయల మార్కెట్ లాగా థీమ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే కూరగాయలు కావాలి కదా, అందుకని కూరగాయలు కొందామని చెప్పి షాప్కి వచ్చాము. కూరగాయలన్నీ తీసేసుకున్నాము. ఇంకా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఈ వాన్ ఇప్పుడే పడాలని అనుకుంటున్నాము, కానీ మా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ కార్ సౌండ్లు అవన్నీ వింటూ వర్షాన్ని చూస్తూ వాళ్ళ నాన్నతో అయితే బాగా ఆడేసుకుంటున్నాడు. అలానే వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వర్షం ఆగిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి మా బాబుకి స్నానం చేపించి వాడినైతే నిద్రపిచ్చేసాను. సగం పని అయిపోయింది. మనం ఇలా ఏమన్నా ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నప్పుడు దీనికి ఎంతైతే కష్టపడతామో అలానే బేబీ యాక్టివ్గా ఉండడం కూడా మనకు అంతే అవసరం కదా. అందుకని ముందు వాడి పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా స్టార్ట్ చేశాను అనమాట. నేను కూరగాయలన్నీ తెచ్చి నీట్గా స్ప్రెడ్ చేసేసి సపరేట్ చేసేసిన తర్వాత ప్లేట్స్లో ఇలా నీట్గా పెట్టేసుకున్నాను. అంటే ముందుగానే అనుకున్నాను అనమాట ఎలా పెట్టాలి అని చెప్పి. దానికోసంగా నీట్గా ప్లేట్స్లో పెట్టేసుకొని 7th మంత్ అనమాట మా బాబుకు ఇప్పుడు. సో 7 అని చెప్పి రాయాలనుకున్నాను. 7 అని నాకు ఎందుకో నిమ్మకాయలతోనే బాగా నచ్చింది. నేనైతే యాక్చువల్గా క్యారెట్స్తో రాద్దాం అనుకున్నాను, కానీ క్యారెట్స్ కన్నా నాకు ఎందుకో నిమ్మకాయలే బాగా నచ్చాయి అనమాట. సో 7 అని నిమ్మకాయలతోనే పెట్టేశాను. మీరు కావాలంటే క్యారెట్స్తో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బెండకాయలతో అన్నా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే టమోటాస్తో అన్నా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. నాకైతే 7 నిమ్మకాయలతోనే బాగా నచ్చేసింది. ఇంక ఇవన్నీ నీట్గా అరేంజ్ చేస్తే సరిపోతుంది. మా బాబు అయితే నీట్గా నిద్రపోతున్నాడు. తినిపించేసి నిద్రపిచ్చేసాను కదా, వాళ్ళు ఇంక లేసాడంటే ఫ్రెష్గా ఉంటాడు. ఈలోగా నేను ఇదంతా ప్రిపేర్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇంక ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకొని నేను ఎక్కడైతే చేయాలి అనుకుంటున్నానో అక్కడ పెట్టేస్తున్నాను నీట్గా. ఇవన్నీ తీసి నేను కింద పెడుతున్నాను. కింద అయితే ఏం వేయట్లేదు, ఎందుకంటే ఇది ఒక షాప్ థీమ్లో నేను చేయాలనుకున్నాను. అంటే షాప్లో అయితే కింద మనం ఏం వేసుకోము కదా, సో అలా న్యాచురల్గా కనిపించాలి అని చెప్పి నేను మామూలుగా తెచ్చి నీట్గా కింద పెట్టేస్తున్నాను అన్ని వరుసగా. ఇంట్లో అయితే ఒక బ్లాక్ కలర్ చార్ట్ ఉంది, దానిపైన నీట్గా రాసుకోవచ్చు. సో అది నేను మా బాబు పేరు పెట్టి వెజిటేబుల్ మార్కెట్ అని రాసేసాను. ఇంకా చార్ట్ని చిన్న చిన్నగా కట్ చేసి దానిపైన 7 రూపీస్ అని చెప్పి రాశాను. అంటే మా బాబుకు ఇప్పుడు 7th మంత్ అని చెప్పాను కదా, దానికి ఇండికేషన్ గా ప్రతిదీ 7 రూపీస్ అనేలాగా నేను కట్ చేసి ఒక్కో దానిపైన నీట్గా పెట్టేస్తూ ఉన్నాను. అంటే ఏ కూరగాయలైనా 7 రూపీసే అనమాట. ఆ థాట్తో నేను 7th మంత్ ఇండికేషన్ అని చెప్పి 7 కట్ చేశాను. నేను బ్లాక్ కలర్ చార్ట్ పైన రోహాన్ వెజిటేబుల్ మార్కెట్ అని చెప్పి రాసేసాను. ఇప్పుడు దాన్ని పేస్ట్ చేయాలి. దానికోసం నేను డబుల్ టేప్ ఇలా 4 పక్కల అతికిచ్చేసి దీన్ని కూడా అతికిచ్చేసాను. చాలా చక్కగా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా లోపల అరటికాయ అయితే వెయిట్ కోసం పెట్టాను, పడిపోకుండా చాలా బాగా సెట్ అయిపోయింది. ఆ లెంత్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఎవ్రీ మంత్ థీమ్తో పాటు కేక్ కూడా పెడతాము. అలానే ఈసారి 7th మంత్ కేక్ తీసుకోవడం కోసం దగ్గరలో ఉన్న FB కేక్ అయితే వచ్చేసాము. ఇక్కడ హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. ఆఫర్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా డోనట్స్, ఇవైతే బై 2 get 1 ఫ్రీ ఉంది. ఫ్లేవర్స్ అయితే చాలా వెరైటీసే ఉన్నాయి. ఇంక ఇక్కడ పెట్టిన వెరైటీస్ అన్నిట్లో కూడా బై 2 get 1 ఆఫర్ ఉంది. ఇక్కడ కేక్స్తో పాటు స్వీట్స్ అలానే హాట్ కూడా ఉంది. ఇంక ఇక్కడ బర్త్డే ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడైతే మెనూ కార్డ్ ఇచ్చాను, ప్రైజెస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డైలో ఈవెన్ నెంబర్స్ కానీ వచ్చింది అంటే మనకి కప్ కేక్స్ కూడా బోనస్గా వస్తుంది. రోహాన్ వెజిటేబుల్ మార్కెట్ చూడండి, ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో.
ఈ మంత్లీ బేబీ ఫోటో షూట్స్ చాలా క్యూట్ గా అలానే సింపుల్ గా కనిపిస్తాయి. కానీ ఇవి చేయడానికి ఈజీగా 1 డే మొత్తం తెలియకుండానే అయిపోతుంది. ఎందుకంటే మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఏ థీమ్ చేయాలనుకుంటున్నాము, అనుకున్న థీమ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి, మన డిజైన్ కి కావాల్సిన అన్ని ఉన్నాయా లేదా. ఇంకొక మెయిన్ థింగ్ ఒకటి ఉందండి, అదేంటి అంటే మన పిల్లల మూడ్ అన్నమాట. వాళ్ళు నీట్ గా హ్యాపీగా ఉంటేనే కదా పిక్చర్స్ అవి నీట్ గా వచ్చి మన థీమ్ కి 100% చేసినట్టు ఉంటుంది. మన వెజిటేబుల్ మార్కెట్ ఓనర్ అయితే వచ్చేసాడు. ఎలా ఉన్నాడు బుజ్జోడు? మా బుజ్జి ఓనర్ గారు కానీ మీకు నచ్చారంటే ఒక గట్టి లైక్ కొట్టి క్యూట్ కామెంట్ ఒకటి పెట్టండి. నిద్ర లేచి యాక్టివ్ గా వచ్చేసాడు. ఈ యాక్టివ్నెస్ లో మంచి ఫొటోస్ స్టిల్స్ ఇచ్చేసాడు. ఇక్కడ అన్ని షేర్ చేస్తున్నాను, అందరు తప్పకుండా చూడండి. మా బుజ్జోడి 7th మంత్ థీమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్. బాయ్.